మెగా డాటర్ నిహారిక మరోసారి వార్తలో నిలిచారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నిహారిక కెరియర్ తో పాటు తన విడాకులపై కూడా స్పందించారు. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాలో నటించినప్పటికీ నిహారికకు తగినంత గుర్తింపు రాలేదు. ఆమె కెరియర్లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లిపీటలెక్కిన మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా ఫ్యాన్స్ కి గట్టి షాక్ ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేశారు. విడాకులు తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తనపై వస్తున్న ప్రచారాన్ని నిహారిక ఎప్పుడూ ఖండించింది కూడా లేదు. ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన నిహారిక తన విడాకులపై క్లారిటీ ఇచ్చింది. పెళ్లైన ఏడాదికి విడాకులు తీసుకుంటాను అని ఊహించలేదు. దెబ్బ తగిలిన వారికి ఆ నొప్పేంటో తెలుస్తోంది. పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని, నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నాను అని నిహారిక తెలిపింది. ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉన్నాను. భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకుంటారా అంటే సమాధానం చెప్పలేను అంది. అలాగని ఇక్కడే ఆగిపోవాలని కూడా నేను భావించడం లేదు. నా వయసు జస్ట్ 30. సో ఏదైనా జరగొచ్చని ఆమె తెలిపింది. నా తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత నిహారిక తిరిగి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితో ప్రేమలో పడ్డారంటూ ఒక వార్త వచ్చింది. వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారంటూ కూడా ప్రచారం జరిగింది. ఆమె ప్రేమకు కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, త్వరలోనే పెళ్లి గురించి మెగా డాటర్ గుడ్ న్యూస్ చెప్పబోతుంది అంటూ ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. నిహారిక కెరియర్ విషయానికి వస్తే మంచు మనోజ్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనోజ్ నటించే వాట్ ది షిప్ అనే సినిమాలో నిహారిక హీరోయిన్ గా ఎంపికైంది. దీంతో పాటు పలు షోస్ కి హోస్ట్ గా కూడా చేస్తోంది.